ప్రజాస్వామ్యంలో ఓటు ఒక కాగితం కాదు, అది భవిష్యత్తు. ఆ భవిష్యత్తు దారిని మలిచే వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. రాజకీయ నేత సభలో గర్జిస్తాడు, కానీ ఆ గర్జన వెనుక గుండె చప్పుళ్లు వింటాడు ఈయనే. ప్రజల మనసు ఎటు మళ్లుతుందో ముందే చదివేస్తాడు. ఓటు వేసి చెయ్యి ప్రజలది, ఆ చేతిని నడిపించే వ్యూహం మాత్రం పీకేదే. తాజాగా మరో షాకింగ్ సర్వేతో మళ్లీ కలకలం రేపాడు పీకే. ఏంటా సర్వే, ఏముంది ఆ సర్వేలో? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎన్నికల సంఘం షెడ్యూలుపై కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలోనే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి, అలాగే ప్రశాంత ఓటింగ్ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని 3 విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అన్నీ సజావుగా సాగుతున్న సమయంలో తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఒక సంచలన సర్వే వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 14న ఓట్ వైబ్ సర్వే విడుదల చేసిన ఫలితాలు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఈసారి బీహార్లో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ కాబోతున్నారని తేల్చేసింది. ఎక్స్ఫాక్టర్గా మారొచ్చని చెప్పిన సర్వేలో ఎన్డీఏకి 36.2% ఓట్లు, ఇండియా కూటమికి 35.8% ఓట్లు వచ్చాయి. రెండు కూటమిల మధ్య తేడా కేవలం 4% మాత్రమే. అంటే ఫలితం ఏ దిశలోనైనా మొగ్గు చూపే అవకాశం, లేదా కాస్త అటూ ఇటూ తారుమారు కావచ్చు. చివరి నిమిషం మార్పులపై ఆధారపడి ఫలితం తేలుతుందని సర్వే చెబుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో యువతతో పాటు ముస్లిం ఓటు బ్యాంకు గేమ్ చేంజర్గా మారనుంది. గత జూలై నెలలో చేసిన సర్వేలో 18.3% మాత్రమే ప్రభుత్వంపై వ్యతిరేకత వెల్లడి కాగా, ఇప్పుడు అది 27% ఒకటికి ఎగబాకింది. యువ ఓటర్లు అంటే 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు గల ఓటర్లు 57% మంది స్పష్టంగా ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇక ముస్లింల ఓటు బ్యాంకు స్పష్టంగా మహాగఠ్ బంధన్ వైపే ఉంది. దాదాపు 70% ముస్లింల మద్దతు మహాగఠ్ బంధన్ వైపే, కేవలం 5% మాత్రమే ఎన్డీఏ వైపు మొగ్గు. అంటే యువత, ముస్లింలు ఈ 2 బ్లాక్లు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతున్నాయి. అగ్రవర్ణాలు, షెడ్యూల్ కులాల్లో మాత్రం ఎన్డీఏకి బలమైన మద్దతు కనిపిస్తోంది. షెడ్యూల్ కులాల్లో 43% ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతుండగా 25% ప్రతిపక్ష కూటమి వైపు, ప్రశాంత్ కిషోర్ పార్టీకి 8.7% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా. అంటే ఈ 8.7% ప్రశాంత్ కిషోర్ గెలుపు శాతం కాకపోవచ్చు, కానీ ప్రధాన పార్టీలో ఎవరి గెలుపును ఇంకెవరి ఓటుమి నిర్ణయించే శాతం అవుతుంది. ముఖ్యమంత్రి పదవిపై కూడా ఆసక్తికర సర్వే ఫలితాలు వచ్చాయి. నితీష్ కుమార్ ను 24% మంది కోరగా, తేజస్వి యాదవ్ ను 33.5% మంది కోరుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ ను 13.7% మంది సీఎం అభ్యర్థిగా కోరుకుంటున్నారు. అంటే తేజస్వి బలం పెరుగుతుంది. అదే సమయంలో పీకే ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే అక్టోబర్, నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 3 దశాబ్దాల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దీపావళి నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే బీహార్ వీధుల్లో ఈసారి వెలిగేది కేవలం దీపాల కాంతి కాదు, ప్రజాస్వామ్య జ్యోతి కూడా. రైట్.